హాయ్ అండి. మేమైతే వైజాగ్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇది ఎక్కడంటే ఉంది చౌట్రీ దగ్గర అయితే అమ్మని తీసుకొని వచ్చారు. చౌట్రీ దగ్గరికి నిన్న రథయాత్ర స్టార్ట్ అయింది కదా అమ్మది ఆషాఢ మాసంలో. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే దర్శనానికి వెళ్ళాం. అందులో ఈ జగన్నాథ స్వామి తండ్రి మా కులదైవం. జగన్నాథ స్వామి తండ్రికి రథం ఉంది కదా, రథానికి అయితే కొబ్బరికాయ అన్నీ కొట్టేసి పూజ చేసుకుంటున్నాం. మా బాబు పాప మేము దర్శించుకుంటున్నాం. మా వారు మాకు వీడియో తీస్తున్నారు. ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా రథం మాత్రం. సూపర్, చాలా బాగుంది. ఈ సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ రథయాత్ర చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. పూరి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చూసుకుంటే కొంత సంతోషం కలుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే రథం దగ్గర కొబ్బరికాయ పసుపు కుంకాలన్నీ మేము పెట్టేవాళ్ళం. ఈసారి అయితే మట్టుగా కొంచెం రద్దీ ఎక్కువ అవుతుందని చెప్పేసి కట్టేశారు. అవి కట్టిన తర్వాత అక్కడే పసుపు కుంకుమ అన్నీ వాళ్ళే తీసుకొని తండ్రికి అయితే పెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న వినాయక స్వామి తండ్రి దగ్గరికి అయితే దర్శనానికి వచ్చాము. మా డాడీ నేను మా తమ్ముడు అయితే గంట కొట్టాం ఫ్రెండ్స్ వినాయక తండ్రికి. ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని అప్పుడు లోనికి వెళ్దామండి జగన్నాథ స్వామి దగ్గరికి. అందుకనే ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ విఘ్నేశ్వర స్వామి పెట్టారు. ఫస్ట్ అయితే తీర్థం ఇచ్చారు ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే దండం పెట్టుకున్నారు. ఇదిగోండి ఎంట్రన్స్. ఇక్కడైతే జగన్నాథ స్వామి తండ్రిని అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా. లోపలికి వెళ్ళలేని వాళ్ళు అంటే లోపల రద్దీగా ఉంటుందని కొంతమంది ఏంటంటే బయట నుంచి దండం పెట్టుకుంటారు కదా. లోపల తండ్రి ఎలా ఉన్నారో యాస్టీస్ అలానే బయట కూడా ఉంటుంది. కొంతమంది బయట నుంచి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు, లేదంటే లోపలికైనా వెళ్తారు కదా. అలా ఏంటంటే తండ్రికి అయితే ఫస్ట్ ముందునైతే పెట్టారు ఎంట్రన్స్లోన. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అసలైన విగ్రహాలు అయితే ఆ తండ్రివి లోపల ఉన్నాయండి. వెళ్దాం. చాలా రద్దీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం. ఇక్కడైతే కొంచెం ముందుకు వస్తే ఈ తండ్రికి అయితే ఈరోజు జగన్నాథ స్వామి తండ్రి అవతారం అనుకుంటాను. ఆ తండ్రిది ఈరోజు అయితే ఇక్కడ పెట్టారు. కొంచెం ముందుకు వచ్చాక తండ్రి దర్శనం కూడా అయ్యింది. ఇంకా లోపల కూడా మెయిన్ తండ్రిది ఉంది. అక్కడికైతే ఇక్కడ దర్శనం అయ్యాక లోపలికైతే వెళ్తాము. ఇప్పుడు మా హస్బెండ్ పిల్లలు అయితే తీర్థం తీసుకున్నాక లోపలికైతే బయలుదేరుతాం. చక్కగా దండం పెట్టుకున్నామండి. మా పాప, మా బాబు, నేను, మా వైఫ్. ఇప్పుడైతే మేము లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాము. చాలా రద్దీగా అయితే ఉంది ఈరోజు సెకండ్ డే కదా. నిన్న ఈవినింగ్ తీసుకొచ్చారు. తండ్రిది అయితే రద్దీ చాలా ఉంది. కాకపోతే మేమైతే కొంచెం డబ్బులు దీని వల్ల ఏంటంటే కొంచెం ముందుగా వెళ్ళిపోతున్నాం. ఫ్రీ దర్శనం అన్నీ ఏంటంటే కొంచెం రద్దీగా ఉన్నాయి. కానీ ఈరోజు జగన్నాథ స్వామి తండ్రి అవతారం అయితే చాలా బాగుంది. జగన్నాథ స్వామి తండ్రి, సుభద్రమ్మ, బలభద్రాస్ తండ్రి అయితే మాకైతే విగ్రహాలు ఈ తండ్రి దర్శనం అంతా బాగా జరిగింది స్టార్టింగ్ ఎంట్రన్స్లో. ఇప్పుడు లోపల ఎలా ఉందో ఒకసారి మీకైతే చూపిస్తాను.
ఇది లోపలికైతే వచ్చాము. చూసారు కదా రద్దీగా ఎలా ఉందో. ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి పర్వాలేదు కొంత. రేపు నుంచి ఇంకా అలాగా సాయంత్రం నుంచి అలా జనం పెరిగిపోతుంటారు. డాడీ తండ్రి అవతారాలు బాగున్నాయి కదండి. అలాగా పూరి వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఈ తండ్రి దర్శనం ఈ చౌటరీ దగ్గర అయితే దర్శించుకోవచ్చు. ముందుకైతే వెళ్దాం. చూసారండి జగన్నాథ స్వామి తండ్రి, సుభద్రమ్మ తల్లి, బలభద్రరాజు తండ్రి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలామంది అయితే వచ్చారనమాట తండ్రిని చూడడానికి. చూసారండి జగన్నాథ స్వామి తండ్రి, సుభద్రమ్మ తల్లి, బలభద్రరాజు తండ్రి. తండ్రికి ఇప్పుడు హారతి అవన్నీ ఇస్తున్నారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగుంది. హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్, హారతి తీసుకుంటున్నాం. దగ్గర నుండి అయితే చాలా చక్కగా దర్శనం చేసుకున్నామండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడైతే దేవునికి లక్ష్మీదేవి తల్లికి అయితే లక్ష్మీదేవి తల్లి పాటలు అయితే వాళ్ళందరూ పాడుతున్నారనమాట. మా వారైతే ప్రతి సంవత్సరం వీలున్నప్పుడు పూరి వెళ్ళేవారు. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం వర్షాలు భారీగా ఉన్నాయి కదా, అందుకోసమని పూరి వెళ్ళలేక ఏంటంటే చౌటరీ దగ్గర ఉన్న జగన్నాథ స్వామి తండ్రిని దర్శించుకున్నాము. చూసారు కదండి, చక్కగా దర్శనం అయింది. ఇక బయటకు వస్తున్నామండి. బయటను కూడా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు తీర్థం అది ఇస్తున్నారండి. ఆ తండ్రి తల్లి దగ్గర అయితే కుంకుమ అది ఇస్తున్నారండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎవరో పెద్ద కొంచెం విఐపీలో వచ్చారు. వాళ్ళకైతే తండ్రికి పువ్వులు, పళ్ళు, శారీ అన్నీ తీసుకొని అయితే వచ్చారు. సన్నాయి మేళం చేయించుకుంటున్నారు. ఆ బయటకు వచ్చాక ఏంటంటే చిన్నపిల్లల ఐటమ్స్, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. అంటే బయట కొంచెం జాతరలా ఉంది, బాగుంది. షాపింగ్లో పెట్టారు బయటనంతా. ఎవరికి ఏది కావాలో ఏం కొనుక్కుంటారో అన్ని ఐటమ్స్ పెట్టారు. ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ప్రసాదాలు అన్నీ అయితే అమ్ముతున్నారు ఇక్కడ. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా వచ్చి దర్శించుకోండి జగన్నాథ స్వామి తండ్రికి. అలా కొంచెం ముందుకు వస్తే అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముతున్నారు. ఇంకా కొంచెం ముందుకు వస్తుంటే కొంచెం మంచి మంచి బొమ్మలు అయితే అమ్ముతున్నారు. కిడ్స్కి సంబంధించినవి అన్నీను. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పెడతారు? దశావతారాలు కదా. ఇక్కడైతే తండ్రి చూసారండి, రకరకాల బొమ్మలు కృష్ణయ్య తండ్రివి మొత్తం A to Z దేవుళ్ళందరివి అమ్ముతున్నారు. బాగున్నాయి కదండి. ఆ తర్వాత రకరకాల బ్యాంగిల్స్ అన్నీ అమ్ముతున్నారు.
ఇక్కడైతే టెడ్డీ బేర్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించిన టాయ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి. దశావతారాలు కదా, జగన్నాథ స్వామి తండ్రి అవతారం. అందరూ ఖాళీగా వెళ్ళకుండా ఎవరికి ఏదో నచ్చితే అది కొనుక్కొని వెళ్తారు కదా, అందుకని మేమైతే ఆల్మోస్ట్ బయటకు వచ్చాము. మళ్ళీ రథం దగ్గరకు వచ్చాక ఒకసారి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది మా జగన్నాథ స్వామి మా కులదైవం తండ్రి తాలూకా ఈ రథం తాలూకా దర్శనం ఈరోజైతే మీకు చూపించాము. మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి రథానికైతే దండం పెట్టుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.